ఇప్పుడు 175 బిట్టు ద్రాక్షారామము ఎక్కడ ఉన్నది? ద్రాక్షారామము ఎక్కడ ఉన్నది? జవాబు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రామచంద్రాపురంకు 5 కిలోమీటర్ల దూరంలో. 5 కిలోమీటర్ల దూరంలో. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంకు 5 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామము అనేది ఉంది. నూట 76 బిట్టు ద్రాక్షారామములోని కొలువై ఉన్న దైవం పేరు ఏమిటి? ద్రాక్షారామములో కొలువై ఉన్న దైవం పేరు భీమేశ్వర స్వామి. తర్వాత 177 బిట్టు తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో ఉన్న ఆరామం ఏది? ప్రశ్న మరోసారి. తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలోనున్న ఆరామము ఏది? జవాబు కుమారారామము. 178 బిట్టు కుమారారామములో స్వామివారు ఎవరు? జవాబు భీమేశ్వర స్వామి. ద్రాక్షారామములో స్వామివారు భీమేశ్వర స్వామి. కుమారరామంలోని స్వామివారు కూడా భీమేశ్వర స్వామి. 179వ బిట్టు కుమారారామములో శివలింగం ఎత్తు ఎంత? అమరావతిలో అమరారామంలో ఉన్న శివలింగం ఎత్తు 15 అడుగులు. కుమారారామంలో ఉన్న శివలింగం ఎత్తు 18 అడుగులు. 18 అడుగులు. 180వ బిట్టు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు అందు ఉన్న ఆరామము ఏది? 180వ బిట్టు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు 8 కిలోమీటర్ల దూరంలో పాలకొల్లు నందు ఉన్న ఆరామము ఏది? జవాబు క్షీరలింగేశ్వర స్వామివారి క్షీరారామము. క్షీరలింగేశ్వర లేదా క్షీరరామలింగేశ్వర స్వామివారి క్షీరారామము అనేటటువంటి ఆరామము పాలకొల్లు అన్న పట్టణంలో ఉంది. ఈ పాలకొల్లు నరసాపురంకు 8 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. తర్వాత 181వ బిట్టు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమునందు ఉన్న ఆరామము ఏది? జవాబు సోమేశ్వర స్వామివారి సోమారామము. సోమేశ్వర స్వామివారి సోమారామము అన్న ఆరామము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమునందు ఉన్నది. అయితే ఇప్పుడు పంచారామాలలో ఒక ఆరామము గుంటూరులో ఉన్నది. తూర్పుగోదావరిలో 2 ఆరామాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 2 ఆరామాలు. మొత్తం 5 ఆరామాలు పంచారామాలు. గుంటూరు జిల్లాలో అమరారామము అనేది ఉన్నది. అమరలింగేశ్వర స్వామివారి అమరారామము అనేది అమరావతిలో ఉంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట వద్ద కుమారారామస్వామి ఆలయం, ద్రాక్షారామంలో ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో క్షీరారామము అనేది ఉంది. తర్వాత పశ్చిమ గోదావరి భీమవరంలో స్వామారామము అనేది ఉంది. ఇవి గుంటూరులో 1, తూర్పుగోదావరిలో 2, పశ్చిమ గోదావరిలో 2, మొత్తం 5 పంచారామాలు. తర్వాత 182వ బిట్టు భావనారాయణ స్వామి అన్న పేరు గల విష్ణుదేవుని క్షేత్రం ఎక్కడ ఉన్నది? ప్రశ్న మరోసారి. భావనారాయణ స్వామి అన్న పేరు గల విష్ణుదేవుని క్షేత్రం ఎక్కడ ఉన్నది? జవాబు సామర్లకోటలోని కుమారరామముకు 2 క్రోసుల దూరాన ఉన్న సర్పవరం అన్న గ్రామంలో, సర్పవరం అనేటటువంటి గ్రామంలో ఈ భావనారాయణ స్వామి అన్న పేరు గల విష్ణుదేవుని క్షేత్రం ఉన్నది. సర్పవరం. అలాగే 183వ బిట్టు నారద కుండము అన్న తీర్థము కూడా సర్పవరంలో ఉన్నది. నారద కుండము అనే తీర్థం ఎక్కడ ఉన్నది అని బిట్టు వస్తే సర్పవరంలో
ఉన్నది. ఈ సర్పవరం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం. 184వ బిట్టు. త్రిలింగ వైకుంఠ భూమిని చేసి శ్రీనాథుడు వర్ణించిన క్షేత్రం ఏది? కృష్ణ మరోసారి. త్రిలింగ వైకుంఠ భూమిని చేసి శ్రీనాథుడు వర్ణించిన క్షేత్రం సర్పవరం. సర్పవరంని దక్షిణ వైకుంఠము అని పిలుస్తారు. 185వ బిట్టు. ఏ క్షేత్రమును దర్శించడం వల్ల వ్యాసునికి కాశీ వియోగ దుఃఖం నుంచి ఉపశమనం లభించింది? ప్రశ్న మరోసారి. 185వ ప్రశ్న. ఏ క్షేత్రమును దర్శించడం వల్ల వ్యాసునికి కాశీ వియోగ దుఃఖం నుంచి ఉపశమనం లభించింది? జవాబు సర్పవరంను దర్శించడం వల్ల. 186వ బిట్టు. సర్పవరం ఎక్కడ ఉంది? కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో, తూర్పుగోదావరి జిల్లాలో. కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో, ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లాల గురించి మనకు తెలియదు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో సర్పవరం అనేది ఉంది. 187వ బిట్టు. కాకినాడకు 5 కిలోమీటర్ల దూరాన ఉన్న సర్పవరము నేడు ఏమని వ్యవహరించబడుతుంది అంటే కోనసీమ. మనకి తూర్పుగోదావరి జిల్లా అనగానే కోనసీమ అనేది గుర్తుకు వస్తుంది. ఈ కోనసీమనే సర్పవరం అని చెప్పి అనేవారు. ఈ సర్పవరంనే కోనసీమగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కోనసీమ అంటే చుట్టూ కూడా పచ్చని పంట పొలాలు, మంచి దట్టమైన కొబ్బరి చెట్లు, వీటన్నిటితో ఎటు చూసినా కూడా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోనసీమ. తూర్పుగోదావరి జిల్లా అనగానే ఎవరికైనా కూడా గుర్తొచ్చేటటువంటి ప్రదేశము కోనసీమ. అటువంటి కోనసీమని సర్పవరం అని చెప్పి వ్యవహరించడం జరుగుతుంది. ఇది కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ కోనసీమ అన్న ప్రదేశం ఉన్నది. 188వ బిట్టు. తుల్యభాగ నదీ తీరాన వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవి? తుల్యభాగ నదీ తీరాన వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు: 1 వాతాపీశ్వరుడు, 2 ఇల్వలేశ్వరుడు, 3 సంగమేశ్వరుడు. 189వ బిట్టు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న శక్తిపీఠము ఏది? జవాబు మాణిక్యాంబిక శక్తిపీఠము. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. రేపొద్దున బిట్ రావచ్చు. మాణిక్యాంబిక శక్తిపీఠము ఎక్కడ ఉన్నది అని బిట్టు వస్తే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నది అని మనం గుర్తించాలి తూర్పుగోదావరి జిల్లాలో. లేదు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న ప్రముఖ శక్తిపీఠము క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే మాణిక్యాంబిక శక్తిపీఠము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎంతవరకు మనం భీమేశ్వర పురాణంకు సంబంధించినటువంటి బిట్లను చూసాం. 189 వరకు శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం లేదా భీమఖండము నుంచి కంటెంట్ని మనం చూసాము బిట్ల రూపంలో. ఇప్పుడు 190వ బిట్ నుంచి కాశీఖండం యొక్క కంటెంట్ని మనం చూస్తున్నాం. శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండము అన్న ఈ గ్రంథం నుంచి కంటెంట్ని ఇప్పుడు బిట్ల రూపంలో మనం చూస్తున్నాం. 190వ బిట్టు. ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా శ్రీనాథుడు చేసిన రచన ఏది? జవాబు కాశీఖండము. ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా శ్రీనాథుడు చేసిన రచన ఏది? కాశీఖండము. 191వ బిట్టు. కాశీఖండమును శ్రీనాథుడు ఎవరికి అంకితం చేశాడు? కాశీఖండమును శ్రీనాథుడు ఎవరికి అంకితం చేశాడు? జవాబు రాజమహేంద్రవరం ప్రభువు రెడ్డిరాజు అయినటువంటి వీరభద్రారెడ్డికి. 192వ బిట్టు. సంస్కృత కాశీఖండములోని మొత్తం శ్లోకాల సంఖ్య 12,000 శ్లోకాలు. అంటే సంస్కృత కాశీఖండములోని మొత్తం శ్లోకాల సంఖ్య 12,000. వీటిని 12 సహస్ర శ్లోకములు అని చెప్పి అంటారు. 12 సహస్ర శ్లోకములు అని చెప్పి అంటారు. 193వ బిట్టు. శ్రీనాథుని కాశీఖండంలో మొత్తం ఆశ్వాసాల సంఖ్య 7. శ్రీనాథుని కాశీఖండంలో మొత్తం ఆశ్వాసాల సంఖ్య 7. 194వ బిట్టు. శ్రీనాథుని కాశీఖండంలో మొత్తం పద్య గద్యలు
సంఖ్య 1777. 1777 పద్య గద్యలతో కాశీఖండమును శ్రీనాథుడు రచించాడు. 195వ బిట్టు కుబేర వృత్తాంతము. కుబేర వృత్తాంతము. కుబేర వృత్తాంతము అను గుణనిధి కథ కలిగిన శ్రీనాథుని రచన ఏది? కుబేర వృత్తాంతము అను గుణనిధి కథ కలిగిన శ్రీనాథుని రచన ఏది అని బిట్టు వస్తే కాశీఖండము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 196వ బిట్టు కాశీఖండములోని మొత్తం ఉపాఖ్యానాల సంఖ్య. అంటే కాశీఖండంలో ఉన్నటువంటి మొత్తం ఉపాఖ్యానాలు 101 ఉపాఖ్యానాలు ఉన్నాయి. తర్వాత 197 కాశీఖండంలోని ప్రముఖ ఘట్టాలు ఏవి? ఘట్టాలు 1 వింధ్యాపర్వత విజృంభణము, 2 అగస్త్యుడు కాశీని విడిచిపెట్టుట, అగస్త్యుని దక్షిణాపద తీర్థ సేవనం, కుమారస్వామి కాశీ మహాత్మ్యమును వర్ణించుట, వ్యాసుడు కాశీని ఎడబాయుట. ఈ 5 ప్రధాన ఘట్టాలు కాశీఖండంలో మనకు దర్శనమిస్తాయి. వింధ్యాపర్వత విజృంభణం అన్న ఘట్టము కలిగిన శ్రీనాథుని రచన క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే కాశీఖండము అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 198వ బిట్టు బహుశ్రుతులు అని ఎవరిని అంటారు? బహుశ్రుతులు అని ఎవరిని అంటారు? పురాణ విజ్ఞానవేత్తలను బహుశ్రుతులు అని చెప్పి అంటారు. పురాణ విజ్ఞానవేత్తలను బహుశ్రుతులు అని చెప్పి అంటారు. 199వ బిట్టు వింధ్యాపర్వత గర్వ సంస్థభనము. వింధ్యాగర్వ సంస్థభనము గల శ్రీనాథుని కృతి క్రింది వాటిలో ఏది? ఇంతకుముందే చెప్పాను కదా, అదే ఇక్కడ ఇలా అడగడం జరుగుతుంది. వింధ్యాగర్వ సంస్థభనము గల శ్రీనాథుని కృతి ఏది అంటే కాశీఖండము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 200 200 బిట్టు శివశర్మ ఉపాఖ్యానమును కలిగిన శ్రీనాథుని కృతి ఏది అంటే క్రింది వాటిలో శివశర్మ ఉపాఖ్యానము ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే కాశీఖండము అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 201వ బిట్టు కుమార అగస్త్య సంవాదము అన్నటువంటి ఘట్టం కలిగిన శ్రీనాథుని యొక్క కృతి ఏది అని బిట్టు వస్తే కాశీఖండము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే క్రింది వాటిలో 202వ బిట్ చూడండి. దివోదాస చరిత్రమును కలిగిన శ్రీనాథుని కృతి ఏది అని బిట్టు వస్తే కాశీఖండము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 203వ బిట్టు కాశీఖండమునందు శివశర్మ ఏ నగరవాసి? కాశీఖండమునందు శ్రీనాథుడు వర్ణించిన శివశర్మ ఏ నగరవాసి? జవాబు మధురా నగరవాసి. మధురా నగరానికి చెందినవాడు. 204వ బిట్టు శివశర్మ ఎక్కడ కాలధర్మం పొందుతాడు అంటే మాయాపురములో కాలధర్మం పొందుతాడు. శివశర్మ మాయాపురంలో కాలధర్మం చెందుతాడు. 205వ బిట్టు కాళేశ్వరమున శివలింగమును ప్రతిష్ఠించిన రాజు ఎవరు? కాళేశ్వరమున శివలింగమును ఎవరు ప్రతిష్ఠించారంటే వృద్ధకాలుడు అన్న రాజు. అంటే శివశర్మే తర్వాత కాలంలో వృద్ధకాలుడు అన్న రాజుగా అవతారం ఎత్తి కాళేశ్వరమున శివలింగమును ప్రతిష్ఠించారంట. 206వ బిట్టు వారణాసి సర్వస్వాన్ని అగస్త్యునికి ఉపదేశించిన వారు ఎవరు? వారణాసి యొక్క తత్వ సర్వస్వాన్ని అగస్త్యునికి ఉపదేశించిన వారు ఎవరు? జవాబు కుమారస్వామి వారు. ఇది 206 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మిగిలిన బిట్లని తర్వాతి వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.